స్పైసీ మసాలా మఖానా. వావ్, స్పైసీ మసాలా మఖానా. నిజంగానే మఖానా టేస్ట్లెస్గా ఉంటుంది, దాన్ని స్పైసీగా మసాలాగా ఎలా చేస్తావో చూడాలి. సో తీసుకొచ్చేసావు ఇంగ్రీడియంట్స్? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో చక్కగా అన్ని చాట్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ కావాలో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసాయి. చట్పటాలాగా ఉండబోతుంది అనమాట. అండ్ చాలా చట్నీస్ కనిపిస్తున్నాయి, సేవ్ అండ్ పల్లీలు ఆల్రెడీ వేయించి తీసుకొచ్చా. అవును. ఓకే, సో ప్రాసెస్ కూడా చాలా క్విక్గా అయిపోతుంది అనుకుంటున్నాను, అంతేనా? ఓకే, స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ఫస్ట్ కొంచెం నెయ్యి, సో ఇది కొంచెం డిఫరెంట్ ఆప్షన్ లాగా అనిపించింది నెయ్యి వేయడము, ఎందుకంటే ఎక్కువ చాట్ మసాలాస్లో ఆయిల్స్ అసలు యూస్ చేయరు, బట్ నెయ్యి వేస్తున్నాం, డిఫరెంట్ టేస్ట్ అనుకుంటా. ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం చెప్తూ ఉంటాం సీడ్స్ అండ్ నట్స్ తింటూ ఉండాలి అని. అండ్ అందులో లోటస్ సీడ్స్ స్పెషల్ ఏంటి అంటే ఇందులో కూడా మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కాకుండా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫైబర్ రిచ్ అందరూ తినాలి. డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ ఫైబర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి డైట్లో. ఓకే, సో నెయ్యి వేడకి నెక్స్ట్ ఇప్పుడు మఖానా వేసేద్దాం. సో ఇది మఖానా కదా, సో ఎవ్రీడే తీసుకోవచ్చా లేకపోతే ఎలా తీసుకోవాలి దీనికి? ఇది యాక్చువల్లీ ఏంటి అంటే కర్రీ లాగా కూడా చేసుకుంటారు అండ్ స్నాక్స్ లాగా కూడా తీసుకుంటారు. సో ఎక్కువగా ఫైబర్ ఎవరికి కావాలి అంటే ఎవరికైతే ఫ్రీక్వెంట్గా కాన్స్టిపేషన్ ఇష్యూతో బాధపడుతున్నారో అండ్ అలాగే ఇంటెస్టైన్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. కాబట్టి మఖానా కొంచెం వీక్లీ 2 to 3 లేదంటే 4 times వరకు కూడా తీసుకోవచ్చు. ఓకే, సో సింపుల్ ఫుడ్డే కదా, ఎక్కువ ఏం లేదు కాబట్టి కొద్దిగా రోస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని పౌడర్స్ వేసేద్దాం. ముందుగా పసుపు, కొంచెం కారం, తర్వాత కొంచెం ఉప్పు. ఓకే, సో ఎలాగో మఖానా కొంచెం టేస్ట్లెస్గా ఉంటుంది కాబట్టి ఈ స్పైసెస్ లాగా యాడ్ చేస్తున్నాం ఫ్లేవర్స్ కోసం. ఓకే, సో చక్కగా వేగిపోయింది, ఇంకా ఆఫ్ చేయనా మరి? ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే, ముందుగా పల్లీలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో హ్యాపీగా ఒక స్నాక్స్ లాగా అనమాట. తర్వాత టమాటో ముక్కలు, ఓకే, పచ్చిమిర్చి, ఇది ముందుగా కలిపేసుకుందాం. సో ఇప్పుడు చాట్ అనగానే సమోసా చాటో లేకపోతే పాపడ్ చాటో తింటూ ఉంటారు, అలాంటి వాళ్ళకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఇవ్వడానికి అలా మఖానా యూస్ చేస్తాం. అవును. తర్వాత గ్రీన్ చట్నీ, ఓకే, టామరిన్ చట్నీ, ఇందులోనే కొంచెం చాట్ మసాలా, కొంచెం నల్లుప్పు, కొంచెం కొత్తిమీర కూడా. అండ్ ఇలా అన్నీ మిక్స్ చేస్తాం కదా చాట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి, సో కొంతమందికి అవి సరిపోవు కొన్ని చట్నీస్. సో అలాంటి వాళ్ళు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? సో కొందరికి చట్నీస్ పడవు అన్నప్పుడు చట్నీస్ ఒకటి అవాయిడ్ చేయొచ్చు, మిగతా ప్రొసీజర్ తీసుకోవచ్చు. సో చట్నీస్ కూడా కావాలి టేస్ట్కి అన్నప్పుడు జస్ట్ ఒక 100 grams చిన్న బౌల్ తీసుకోవాలి. ఓకే, దానికి బ్యాలెన్సింగ్ ఏదైనా మజ్జిగ అలా తీసుకుంటే జస్ట్ ఒక బటర్ మిల్క్. అండ్ ఎనీవే మనం ఇందులో బ్లాక్ సాల్ట్ వేస్తున్నాం కాబట్టి మోస్ట్లీ డైజెషన్ ఇష్యూ ఉండదు. ఇంకొంచెం ప్రాసెస్ ఉంది, ఫస్ట్ లెమన్ కూడా స్క్వీజ్ చేసేసుకుందాం. ఓకే, సో చక్కగా చాట్ ఫ్లేవర్ అరోమా వస్తుంది బాగా. సో కొంచెం మనకు బేల్పూరి టేస్టే వస్తుంది డెఫినెట్లీ. ఓకే, ఇంకా దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం.
సో సేవ్తో గార్నిష్ చేద్దాం. సో చాట్ అనగానే సేవ్ కంపల్సరీ ఉండాలి, అది లేకపోతే ఏదో ఇన్కంప్లీట్గా ఉంటుంది అనమాట. అండ్ పిల్లలు ఇలా చూస్తే హ్యాపీగా తినేస్తారు. వాళ్ళకి మఖానా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు. ఓకే, అలాగే కొంచెం కొత్తిమీర కూడా. రెడీయా? లాస్యా స్పైసీ మసాలా మఖానా రెడీ అయిపోయింది. వావ్, స్పైసీ మసాలా మఖానా రెడీ అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. స్పైసీ మసాలా మఖానాకి కావాల్సిన పదార్థాలు: ఫూల్ మఖానా 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కారం తగినంత, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, నల్ల ఉప్పు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, టొమాటో 1, వేయించిన పల్లీలు కొద్దిగా, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, గ్రీన్ చట్నీ కొద్దిగా, చింతపండు చట్నీ కొద్దిగా, ఉప్పు తగినంత, సేవ్ కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. స్పైసీ మసాలా మఖానా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నెయ్యి వేసి ఫూల్ మఖానా వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో వేయించిన ఫూల్ మఖానాని తీసుకొని వేయించిన పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, గ్రీన్ చట్నీ, చింతపండు చట్నీ, చాట్ మసాలా, నల్ల ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. దీనిలో నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సేవ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ స్పైసీ మసాలా మఖానా రెడీ.